హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైబ్రెంట్. నేను లావణ్య ఉట్టుకూరి. బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్లో టాస్కులతో హౌస్ హోరెత్తిపోయింది. గత ఎపిసోడ్లో రేషన్ సంపాదించుకోవడం కోసం టాస్కులు పెట్టిన బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్లో లెక్కలేనంత ప్రైజ్ మనీ గెలుచుకుంటే కంటెస్టెంట్స్కి ఛాన్స్ ఇచ్చాడు. ఇందులో భాగంగా 3 టీంలని 6 గేమ్లు పెట్టారు. మరి ఎందులో ఎవరు గెలిచారు, ఎందుకు ఆ ప్రైజ్ మనీ ఎవరి దగ్గరుందో ఇప్పుడు చూద్దాం. మీకు లెక్కలేనంత డబ్బు ఇచ్చేందుకు బిగ్ బాస్ అవకాశాలు ఇస్తున్నాడు. సమయానుసారం బిగ్ బాస్ ఇచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకొని ఎక్కువ మొత్తాన్ని సంపాదించుకున్న టీం దగ్గర ఉన్న ప్రైజ్ మనీ అంతా మాత్రమే విన్నర్ ప్రైజ్ మనీకి యాడ్ అవుతుంది అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఇక ఫస్ట్ ఛాన్స్ 25,000 అని అనౌన్స్ చేశాడు బిగ్ బాస్. దీని ప్రకారం అక్కడ టీవీలో తమ పేర్లు డిస్ప్లే అయిన కంటెస్టెంట్స్ స్విమ్మింగ్ పూల్లో దూకేయాలి. ఎవరు మొదటిగా దూకితే ఆ టీంకి 25,000 ప్రైజ్ మనీ వస్తుంది. ఇక సోనియా, విష్ణుప్రియ, మణికంఠ పేర్లు ఇచ్చాడు బిగ్ బాస్. ఇక పూల్ దగ్గర పరిగెత్తుతుంటే యష్మి టీం సభ్యుడు పృథ్వీ మణికంఠను పట్టేసుకున్నాడు. ఇక ముందుగా పరిగెట్టిన సోనియా కాస్త స్లిప్ అయ్యి బొక్కబోర్లా పడింది. దీంతో విష్ణుప్రియ మొదటిగా పూల్లోకి దూకేసి ఈ టాస్క్లో గెలిచింది. ఇక బొక్కబోర్లా పడ్డ సోనియాను వెంటనే పక్కకి తీసుకెళ్లి ఓదార్పు యాత్ర చేపట్టాడు పృథ్వీ. రెండవ అవకాశం విలువ 50,000 అంటూ రోప్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ కి పృథ్వీ, నబిల్, నిఖిల్ ను పేర్లను సెలెక్ట్ చేశారు. ఇక అభయ్ సంచాలక్గా ఉన్నారు. ఈ టాస్క్ ప్రకారం 3 ప్లేయర్లు ఒక రోప్ ను పట్టుకొని తమకిచ్చిన బాల్ ను ఒక బాస్కెట్ లో వేయాలి. అయితే ముందుగా అన్ని బాల్స్ వేస్తారో వాళ్ళు విన్నర్. ఇందులో ముందుగా నబిల్ చేతిలో నుంచి రోప్ జారిపోయింది, సో డిస్క్వాలిఫై అయిపోయాడు. తరువాత నిఖిల్ గేమ్ బాగా ఆడడంతో పృథ్వీ నిఖిల్ బాల్స్ ని కాలుతో తన్నేసి పౌల్ గేమ్ ఆడాడు. అయినా సరే నిఖిల్ వదలలేదు. ఓ సందర్భంలో అయితే ఇద్దరు కాస్త ఫిజికల్ గా కూడా ఫైట్ చేసుకున్నారు. కానీ పట్టు వదలని నిఖిల్ ముందు పృథ్వీ ఓడిపోయాడు. దీంతో ఈ గేమ్ లో నిఖిల్ గెలిచాడు. మూడో అవకాశం విలువ 70,000 అంటూ స్పెల్లింగ్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. దీని ప్రకారం బిగ్ బాస్ కొన్ని పదాలు చెప్తాడు. వాటిని ఎవరైతే కరెక్ట్ స్పెల్లింగ్ రాస్తారో వాళ్ళు విన్నర్ అవుతారు. ఈ గేమ్ లో మణికంఠ, యష్మి, నైనిక పార్టిసిపేట్ చేశారు. చాలా సింపుల్ పదాలకి యష్మి స్పెల్లింగ్లు కూడా రాయలేదు. తింగరి చూపులు చూస్తూ తప్పులు రాసింది. ఈ టాస్క్ లో మణికంఠ గెలిచేశాడు. ఇక 4వ అవకాశం విలువ 50,000 అంటూ బిగ్ బాస్ అందరికీ షాక్ ఇచ్చాడు. ఇటు టాస్క్ ఏంటంటే ఒక గ్లాస్ లో 3 కంటెస్టెంట్స్ పల్పీ ఆరెంజ్ బాటిల్ ని పోస్తారు. ఎవరు పోసేటప్పుడు ఆ గ్లాస్ నుంచి లిక్విడ్ బయటకు వస్తుందో వాళ్ళు అవుట్. ఈ టాస్క్ లో నిఖిల్, అభయ్, ఆదిత్య ఓం పార్టిసిపేట్ చేశారు. ముందుగా ఆదిత్య గ్లాస్ లో పోయగా నిఖిల్, అభయ్ ఇద్దరికి టైం అయిపోయింది. దీంతో ఇద్దరికి చెరో 75,000 పంచాడు. బిగ్ బాస్ తర్వాత 5వ అవకాశం విలువ 50,000 అంటూ వ్యాక్స్ చేయించుకోవాలని టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో నిఖిల్, నబిల్, పృథ్వీ ముగ్గురు పోటీ పడ్డారు. ఛాతీ, మోకాలి కింద భాగంలో ఎవరైనా ముందుగా వ్యాక్స్ చేసుకుంటారో వాళ్ళు విన్నర్. సో అయితే స్టార్ట్ అయిన కాసేపటికే నొప్పి భరించలేక పృథ్వీ వదిలేశాడు. ఇక నబిల్, నిఖిల్ ఇద్దరు కూడా కంప్లీట్ చేసినా కూడా కాస్త క్లీన్ గా చేసిన నబిల్ ని విన్నర్ గా ప్రకటించారు బిగ్ బాస్. ₹1,00,000 టాస్క్ అంటూ ఇచ్చారు బిగ్ బాస్. దీని ప్రకారం ఒక్కో టీం నుంచి 2 సభ్యులు పోటీ పడతారు. తమ కాలికి వేసుకున్న సాక్స్ ని ఎవరైతే చివరి వరకు ఉంచుకుంటారో వాళ్ళు విన్నర్. ఇక ఈ గేమ్ ని సంచాలక్ ప్రేరణ ఉంటుంది. గేమ్ మొదలైనప్పటి నుంచి కూడా అందరూ అరుస్తూ టాస్క్ మొత్తాన్ని పాడు చేశారు. ముఖ్యంగా యష్మి టీం ఇచ్చినట్లుగా సంచాలక్కే సలహాలు ఇచ్చింది. ఇక ఈ టీం గొడవలు కూడా జరిగాయి. ఇక చివరికి బజర్ మోగేసరికి నిఖిల్, అభయ్ కాళ్ళకి మాత్రమే సాక్సులున్నాయి. దీంతో వీళ్ళిద్దరిని విజేతలుగా ప్రకటించి చెరో 50,000 ఇచ్చారు. ఇక ఈ టాస్క్ లో నిఖిల్ కాళ్ళకి చిన్న గాయం కూడా అయింది. మొత్తానికి ఇలా ఆడిన 4 టాస్కుల్లో 3 గెలిచి అల్లాడించాడు నిఖిల్. చివరి టాస్క్ గెలిచిన వెంటనే నిఖిల్ దగ్గరికి వెళ్లి చేయి పట్టేసుకొని పక్కకి తీసుకెళ్లిపోయింది సోనియా. నిన్ననే నువ్వు ఒక లూజర్, నీ వల్ల నా గేమ్ పాడవుతుందంటూ బ్రేకప్ చెప్పిన సోనియా పాప ఈ రోజు నిఖిల్ గెలిచేసరికి ఎలాంటి సిగ్గు లేకుండా మళ్ళీ ప్యాచప్ అయిపోయింది. మొత్తానికైతే ఈ రోజు ఆట మొత్తం నిఖిల్దే. ఇలా నిఖిల్ టీం దగ్గర అత్యధికంగా 2,45,000 ప్రైజ్ మనీ ఉంది. తర్వాత యష్మి టీం దగ్గర 25,000 ఉన్నాయి. ఆ తర్వాత 1,00,000 గెలుచుకొని 3వ స్థానంలో నైనిక టీం ఉంది. For more updates, please subscribe to Vibrant.